హలో అండి. ఆహాల్ టైమ్ డిసైడ్స్కి స్వాగతం. కార్తీక సోమవార వ్రతం చేయటం వల్ల కలుగు సత్ఫలితములు. కార్తీక సోమవార వ్రత మహత్యం వల్ల కుక్కకు కైలాస ప్రాప్తి ఎలా కలుగుతుందో కార్తీక పురాణం 2వ అధ్యాయంలో తెలుసుకుందాం. ముందుగా కార్తీక సోమవార వ్రతం వల్ల కలుగు సత్ఫలితముల గురించి తెలుసుకుందాం. ఓ జనక మహారాజా, కార్తీక మహత్యమును వినుట వలన మనోవాక్కాయముల వల్ల చేయబడిన పాపమునంతయు నశించును. కార్తీక మాసం నందు శివప్రీతిగా సోమవార వ్రతం చేయువాడు కైలాసం పొందును. కార్తీక సోమవారం నాడు స్నానము గాని, దానము గాని, జపము గాని చేసిన వారు 1000 అశ్వమేధ యాగములు చేయుట వల్ల కలుగు ఫలమును పొందుదురు. కార్తీక మాసమందు ఉపవాసము, ఏకభుక్తము, రాత్రి భోజనము, ఆయాచిత భోజనము, స్నానము, తిలదానము ఈ 6ను ఉపవాస సమానములు. శక్తి గలవారు ఉపవాసము చేయవలను. శక్తి లేనివారు రాత్రి భోజన నియమము చేయవలను. అందుకు శక్తి లేనివారు ఛాయానక్తమును అంటే సూర్యాస్తమయ సమయమున భోజనము చేయవలను. అందుకు కూడా శక్తి లేనివారు బ్రాహ్మణులను భోజనమునకు పిలిచి వారితో కలిసి పగలే భోజనము చేయవలను. స్త్రీ పురుషులు ఎవరైనాను కార్తీక సోమవారం నాడు యథావిధిగా ఉపవాసం చేసి శివపూజ చేసిన శివలోకం పొందును. స్త్రీ పురుషులు ఎవరైనాను కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రములు చూచిన పిమ్మట భోజనం చేసిన వారి పాపాలన్నీ నశించును. కార్తీక సోమవారం నాడు శివలింగమునకు అభిషేకమును పూజను చేసి రాత్రి భోజనము చేయవారు శివునికి ఇష్టులగుదురు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి చెప్పెదను వినుము. కాశ్మీరు దేశంలో ఒక పురోహితుడుండెను. అతనికి స్వాతంత్ర నిష్ఠురి అను ఒక కూతురు ఉండెను. ఆమె చాలా అందమైనది. ఆమె దుష్ప్రవర్తనకు అసహ్యపడి అత్తమామలు తల్లిదండ్రులు ఇంటి నుండి వెళ్ళగొట్టిరి. స్వాతంత్ర నిష్ఠురి భర్త మిత్రశర్మ. అతడు సౌరాష్ట్ర దేశస్థుడు. వేదాంగ పారంగతుడు, సదాచారవంతుడు, సత్యము తప్పనివాడు. భర్త ఇన్ని సద్గుణములు కలవాడైనను స్వాతంత్ర నిష్ఠురి అతన్ని నిత్యము తిట్టి కొట్టి బాధించుచుండెడిది. ఇట్లు భార్య వల్ల అనేక కష్టములు పొందుచున్నాడు. మిత్రశర్మ గృహస్థ ధర్మంపై గల కోరిక వల్ల భార్యను విడవలేక ఆమెతో కాపురము చేయుచుండెను. ఆమె పరపురుషులతో విచ్చలవిడిగా తిరుగుటకు భర్త అడ్డుగా ఉన్నాడని తలచి రంకుమొగల ప్రోత్సాహంపై ఒకనాడు రాత్రి గాఢనిద్రలో ఉన్న భర్త తలపై ఒక బండరాయితో కొట్టగా అతడు తక్షణమే మరణించెను. తరువాత ఆ కర్కస భర్త శవమును తీసుకుని పోయి ఒక పాడు నూతిలో పడవేసి పూర్వము కంటే స్వేచ్ఛగా పరపురుషులను కూడి ఆనందించుచుండెను. అంతేగాక పతివ్రతలకు స్త్రీలను పాడుచేసి వ్యభిచారం జరిపించుచుండెను. పరనింద చేయుచు దైవద్వేషము కలిగి వర్తించుచుండెను. అది ఒక్కనాడైనను విష్ణు పాదార విందములను ధ్యానించలేదు. హరికథలనైనను వినలేదు. క్రమంగా కర్కస యవ్వనము నశించి ముసలిదైనది. దానికొక వ్రణం పుట్టినది. ఆ వ్రణంనకు పురుగులు దుర్గంధము కలిగినవి. కర్కస ఆ వ్రణంతో బాధపడి తుదకు మరణించింది. అట్లు మరణించిన కర్కసను యమదూతలు పాశముల చేత కట్టి యమధర్మరాజు వద్దకు తిట్టుచూ కొట్టుచూ తీసుకుని పోయిరి. యముని ఆజ్ఞననుసరించి దూతలామెను మండుచున్న ఇనుప స్తంభం వద్దకు ఈడ్చుకుని పోయి ఆ స్తంభమును ఆలింగనము చేసుకునమనిరి. తరువాత యమదూతలు ఆ కర్కసను కొట్టి తిట్టి కుంభీపాక నరకమందు వేసి బాధించిరి. ఈ విధంగా కర్కస చిరకాలము నరకమందు అనేక శిక్షలు అనుభవించి తుదకు భూమియందు కుక్క జన్మ పొందెను. ఆమె 15 సార్లు కుక్కగా జన్మించింది. 15వసారి ఆమె ఒక కళింగ బ్రాహ్మణుని ఇంట్లో కుక్కయ్యై పుట్టినది. అట్లు పుట్టి ఇంటింటికి తిరుగుచుండెడిది. సోమవార వ్రత మహత్యం వలన కుక్కకు కైలాస ప్రాప్తి. ఆ కళింగ బ్రాహ్మణుడు కార్తీక మాసమునందు సోమవారం నాడు పగలంతయు ఉపవాసము చేసి తన గృహంబున శివలింగమునకు అభిషేకము పూజాదులు చేసి నక్షత్రములను చూచి లోనికేగి దేవ నివేదన జరిపి తరువాత బలిదానం కొరకు బయటకు పోయి భూమిపై బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనం చేసి ఇంటిలోకి పోయెను.
ఆనాడు ఆ కుక్క తన యజమాని ఇంట ఆహారం దొరకనందున ప్రదోష సమయంన తన యజమాని భూమిపై పెట్టిన బలిని భుజించెను. ఆ బలిని భక్షించగానే కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగినది. అంత కుక్క భూసురోత్తమ రక్షింపుము రక్షింపుము అని పలికెను. బ్రాహ్మణుడు ఆ మాటలు విని ఆశ్చర్యపడి, ఓ కుక్క, నీవు మా ఇంట్లో ఏమి తప్పు చేసినావు? రక్షించమని కోరుచున్నావేమి అని అడిగెను. అప్పుడు ఆ కుక్క, బ్రాహ్మణోత్తమ, వినుము. పూర్వజన్మలో నేనొక బ్రాహ్మణ స్త్రీని. అనేక పాపములు ఆచరింతిని. జారినిని, వర్ణ సంకటము చేసిన కులతను. అందువలన నరకము పొంది యమదూతలచే అనేక విధముల బాధింపబడితిని. భూమిపై 15 సార్లు కుక్కగా పుట్టితిని. తుదకి ఇప్పుడు నాకు జాతి స్మరణ కలిగినది. ఇది ఎట్లు కలిగినదో చెప్పుము అనెను. బ్రాహ్మణుడు ఆ కుక్క మాటలు విని దివ్యదృష్టిని చూచి జరిగిన విషయము గ్రహించి, ఓ సునకమా, నేడు కార్తీక సోమవారము. నేనీ దినమున ప్రదోష సమయము వరకు భుజించక నేను భూమిపై పెట్టిన బలిని భుజించినావు. కనుక నీకు జాతి స్మృతి కలిగినది అని చెప్పగా, స్వామి, నాకీ కుక్క జన్మ తొలగి మోక్షమెట్లు కలుగునో తెలుపుడు అని ప్రార్థించగా, ఆ బ్రాహ్మణోత్తముడు జాలిపడి తాను కార్తీక సోమవారములలో చేసిన పుణ్యమును ఆ కుక్కకు ధారపోసెను. అట్లు బ్రాహ్మణునిచే కార్తీక సోమవార పుణ్యమును పొందిన కుక్క తక్షణము దేహమును వదిలి గొప్ప తేజస్సు గలదై అమూల్యమైన వస్త్ర ఆభరణములతో అలంకరింపబడిన దివ్యకాంతగా మారి తన పితరులతో కూడా కైలాసమున కేగి అచ్చట ఆనందించుచుండెను. కనుక సోమవార వ్రతం ప్రతి ఒక్కరూ చేయదగినది. కనుక ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక సోమవార వ్రతమాచరింపుము అని పలికి తిరిగి వశిష్ఠుడిట్లు చెప్పెను. ఇంతటితో కార్తీక పురాణం 2వ అధ్యాయం సమాప్తం. కార్తీక పురాణం 1వ అధ్యాయం లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉందండి. ఎవరైనా అవసరం అనుకుంటే లింక్ మీద క్లిక్ చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.